May 5th, 2025 నేను కాకినాడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్, ఎండి సివిల్ సప్లైస్ అండ్ ఆల్ 3 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మన డిస్ట్రిక్ట్లో మనకు ఉన్న ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రొడ్యూస్ ఏంటి అండ్ మనకిచ్చిన టార్గెట్ వివరాలు అండ్ మన ప్యాడీ వెరైటీస్ ఏమేమి మన ప్యాడీ సోన్ చేస్తున్నాం అదన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. సో ఫార్మర్స్ రైతుకు ఏమి ఇబ్బంది రాకుండా ఉండడానికి కోసం హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ టార్గెట్ని కూడా పెంచడం జరిగింది. 1 lakh మెట్రిక్ టన్స్ రైస్ అదనంగా టార్గెట్ ఇచ్చారు. అందులో 60,000 రా రైస్ వెరైటీ అండ్ 40,000 బాయిల్డ్ రైస్ వెరైటీ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అదనంగా టార్గెట్ ఇచ్చారు. అలాగే మిల్లర్స్ కూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ కష్టం చెప్పినప్పుడు 1:1 బ్యాంక్ గ్యారంటీ ఉన్నది కూడా 1:2 అని బ్యాంక్ గ్యారంటీ చేశారు. సో మిల్లర్స్కి ఈ రిలాక్సేషన్ ఇచ్చిన వలన ఓపెన్ మార్కెట్లో కూడా రైతు నుంచి వాళ్ళు కొనుగోలు చేసుకోవాలి, ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో, అలాగే ఫ్యూచర్లో డిమాండ్ వస్తున్న ప్యాడీ వెరైటీకి కూడా ఇప్పుడే మిల్లర్స్ రైతు నుంచి కొనుగోలు చేసుకోవాలి అని కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఓపెన్ మార్కెట్లో ఎంఎస్పి ధరలకే మిల్లర్స్ ఓపెన్ మార్కెట్లో తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఇది అందరికీ కూడా తెలియచేయడానికి కోసం ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్లో మన దీపం 1 స్కీమ్ సక్సెస్ఫుల్గా చేశాము. ఇప్పుడు దీపం 2 సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం 2 పథకం చాలా విలక్షణ పథకం. గతంలో గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీపం 1 పథకం ద్వారా ప్రతి ఒక నెలకు 3 సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 3 months వన్స్ ఒక సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇది సెకండ్ ఫేజ్లో కూడా ఇప్పుడు దాకా 30 lakh సిలిండర్స్ రాష్ట్రం మొత్తానికి కూడా ఇవ్వడం జరిగింది. అందరూ హానరబుల్ ఎమ్మెల్యేస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో ఇది కోరడం ఏమంటే ఎప్పుడు కూడా ఆఫీసర్స్ కూడా ఎక్కడ వెళ్ళినా, ఏ మండలికి వెళ్ళినా ఎక్కడో ఒక చోట ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. సో అది చాలా మంచి పబ్లిసిటీ ఇవ్వాలి. ఇది ఎందుకంటే మంచి పథకం కాబట్టి అది అందరికీ కూడా ఇది తెలియచేయాలి. ఎవరికైనా ఎందుకు దీపం 2 పథకం రాలేదు అని ఎందుకైనా రీజన్ వాళ్ళకి రిజెక్ట్ అయి ఉంటే వాళ్ళ ఆధార్ నంబర్ ఇస్తే అదికైనా కారణాలు కూడా మేము తెలియజేస్తాం. అండ్ శీఘ్రంగా ఒక IVRS పోర్టల్ కూడా వస్తుంది. అందులో ఏ ప్రజలకైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ IVRSలో వాళ్ళ నంబర్ ఫిల్ చేస్తే వాళ్ళకి ఏమి దీపం 2లో ఎందుకు రాలేదు, డబ్బు పడలేదా, లేకపోతే దీపం 2 వాళ్ళకి పథకం రాలేదా అన్న కూడా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ దీపం 2 పథకంలో ఇప్పుడు దాకా చాలామంది బెనిఫిట్ పొందారు. సో ఇది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా, అలాగే హానరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడు ఏ మండలికి ఎక్కడ వెళ్ళినా కూడా ఇది పైన వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.